హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సెమీ స్టిచ్డ్ లెహంగాని ఎలా ఆల్ట్రేషన్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి బాడీకి పెట్టుకొని చూసుకోండి. నాకైతే 2.5 ఇంచెస్ ఎక్కువ వచ్చిందండి ఈ లెహంగాకి. సో ఆ 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదా ఏ విధంగా అయితే పెట్టి మార్క్ చేస్తున్నానో, ఆ బెల్ట్ కింద నుంచి పెట్టి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే మార్క్ చేస్తున్నానో ఆ విధంగా లెహంగా మొత్తం మనకి మార్క్ చేసుకోవాలి. నేను ఈ ప్రిల్స్ని కానీ ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ మార్కింగ్ అయితే చేస్తున్నానండి. మనం హైట్ అడ్జస్ట్ చేసుకున్నాం కదా, టేప్తో చూసుకోండి మన నడుముకి ఎంత వచ్చిందో ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ ఎక్కువ వచ్చిందండి. నేను ఇంకా సైడ్ నుంచి కట్ చేస్తున్నాను. మనం ఈ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు లెహంగాని. ఇప్పటిదాకా చూపించిన వీడియోలో మనం ఫోల్డింగ్ లేకుండా కట్ చేసాం కదండి. ఇప్పుడైతే ఫోల్డింగ్ వేసి ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేశానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకుని మనకి ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోవాలి. మనకి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి లెహంగా అనేది. ఫస్ట్ చూపించిన ప్రాసెస్లో అయితే మొత్తం మార్క్ చేసుకోవాలి. ఇదైతే మార్కింగ్ కట్ట లేకుండా ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇంకా ముందుగా మార్క్ చేసుకున్న దాని మీద మనం బెల్ట్ అనేది పెట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలి. మనం కట్ చేసుకుని అయినా అలా పెట్టుకోవచ్చండి. నేనైతే కట్ చేయకుండా ఇలా ఆల్ట్రేషన్ చేసేసాను. కట్ చేస్తే మనకి ఇంకా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. నేనైతే కట్ చేయకుండా కుట్టేశాను. తర్వాత అనుకున్నా కట్ చేయాల్సిందేమోనని. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు కూడా స్టిచ్ చేసుకున్నప్పుడు కట్ చేసి స్టిచ్ చేసుకోండి. లెహంగాకి మనకి ఒకవైపునైతే ఓపెన్ వస్తుంది కదా, ఆ 2 జాయింట్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అక్కడ వరకు స్టిచ్ వేసుకుని ఈ సైడ్స్ మళ్ళీ నార్మల్గా మడత పెట్టి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. సైడ్స్ లెహంగాకి ఉక్కు ఉంటాయి కదా, ఆ ఉక్కుల్ని యాడ్ చేసుకుంటే అయిపోయినట్టేనండి. మనకి ఎక్కడికైతే కావాలో అక్కడ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకోవాలి ఈ ఉక్కు అనేది. లెహంగా అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. చూపిస్తున్నాను కదా, సైడ్స్ కూడా చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్. ఇంకైతే ఓవరాల్ అవుట్ఫిట్ వచ్చేసి నాకు 1000 రూపీస్లో అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.